చేస్తున్నాను. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా 40 రోజులు కాలేదు. అయినప్పటికీ కూడా పేద ప్రజల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, పెన్షన్లు కానివ్వండి, ఉచిత ఇసుక కానివ్వండి, రైతులకు ఇచ్చే బకాయిల్ని చెల్లించే విషయం కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక సామరస్యపూర్వక వాతావరణంలో ఈ ప్రభుత్వం మనందరికీ అందిస్తూ ఉంది. దానికి కారణం ఆలోచన శక్తి ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక పక్కన ఉంటే, ఆవేశం మాత్రమే కాకుండా ఖచ్చితంగా పేద ప్రజలకి న్యాయం చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన ఉండబట్టే ఇవన్నీ జరుగుతున్నాయనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. దయచేసి మీరందరూ ఒకే ఒక్క మాట మీకు మనవి చేసేది, రాబోయే రోజుల్లో మనందరం ఐకమత్యంగా ఉండటం అనేటువంటిది ప్రధానమైన అంశం. అశోక్ బాబు గారు స్పష్టంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి సమస్యలను కానీ, రాజకీయపరమైనటువంటి విధానాలను కానీ స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి జ్యోతుల్ నెహ్రూ గారు వారొక చక్కటి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కలగలుపుకుని మీ అందరికీ నేను మనవి చేసేది, ఎప్పుడైనా సరే, ఏ క్షణమైనా సరే మీకు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించాలన్నా మేము ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటామనేటువంటి మాటను మాత్రం మీకు స్పష్టం చేయదలుచుకున్నాను.